నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ తడక అండ్ టైం పాస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గుంటూరు స్టైల్ చిక్కటి చేపల పులుసు చేసుకుందాం. ఇందుకోసం నేను 2 కేజీల చేప ముక్కలను తీసుకున్నానండి. యాక్చువల్గా ఇది కొరమేను. మనం ఏ చేపలతో అయినా ఈ పులుసు చేసుకోవచ్చు. ముందుగా వీటిని శుభ్రంగా లెమన్ అండ్ సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని నానపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఓ పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. చేపల పులుసు తగ్గ గిన్నె. ఒక 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో మనం ఈ ఆనియన్స్ని కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం మంచిగా ఆనియన్స్ అయితే వేగాలి. చూసారా, ఆనియన్స్ కొంచెం ఇక్కడ రంగు కూడా మారినాయి. సో ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మంచిగా. తర్వాత రుచికి సరిపడినంత కల్లుప్పు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, పచ్చికారం వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. యాక్చువల్ కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ 1 మినిట్ అట్లా కలిపేసుకొని ఇందాక ఇందాక మనం నానపెట్టుకున్నాం కదండి చింతపండు, దాంట్లో మంచిగా గుజ్జంతా స్క్వీజ్ చేసేసుకొని ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు ఈ వేగినటువంటి ఉల్లిపాయల పేస్ట్లో మనం ఆ చింతపండు రసం అనేది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 1 మినిట్ అట్లా ఉన్న తర్వాత వాటర్ పోసేయాలి. ముక్కల కంటే ముందు వాటరే పోయాలి. సో నాకు ఇక్కడ దాదాపు 1 లీటర్ వాటర్ దాకా పట్టినాయండి. సో 1 లీటర్ వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒకసారి ఉప్పు, కారం అదన్నీ సాల్ట్ చెక్ చేయండి. ఏమైనా సరిపోకపోతే ఇక్కడే మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసేసి ఆ వాటర్ని మరగనిద్దాము. వాటర్ అనేది ఇట్లా రోలింగ్ బాయిలింగ్ వచ్చేదాకా ఉండనివ్వాలండి. ఇట్లా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇందాక మనము క్లీన్ చేసి పెట్టుకున్న కొరమేను చేప ముక్కలని 1 by 1 ఈ నీళ్ళలోకి వేసుకోవాలి. ఈ పులుసులోకి వేసుకోవాలి. పులుసులోకి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇంకా గరిటె పెట్టి కదపకూడదు. ఇంకా మూత పెట్టేసి ముక్కలు మంచిగా ఉడకనిద్దాం.
ఇట్లా ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత చేపలు తొందరగానే ఉడికిపోతాయండి. మనకి ఉడికింది అనటానికి గుర్తు ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము గరం మసాలా పౌడర్ వేసుకుందాం. మన ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకునే గరం మసాలాలు అండి. ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోవటమే. ఒక 2 to 3 టీ స్పూన్స్ వేసానండి. ఇది ఒక 1 minute ఉన్న తర్వాత గరిట ఏం పెట్టకుండా ఇలాగ గిన్నె పట్టుకొని కదిలిచ్చాలండి. మొత్తం మసాలా పౌడర్ అంతా పులుసులో కలిసిపోతుంది. తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా మన ఎంతో టేస్టీగా ఉన్న కొరమీన చేపల పులుసు రెడీ అండి. కాకపోతే వేడివేడిగా తినద్దు. పులుసు అనేది కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది. ఎంతో టేస్టీ ఉన్న కొరమీన చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.